బతుకుల్లో ఉన్న ముగ్గురు స్నేహితులను కాపాడి తాను ప్రాణాలు పోగొట్టుకున్నాడు తెలుగు కుర్రాడు కోడూరు అనురూప్ రెడ్డి. ఈ విషాద ఘటన అమెరికాలోని లూసియానాలో జరిగింది. ఈత కోసం స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లిన అనురూప్ మరణించాడని తెలియగానే హైదరాబాద్లోని అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్కు చెందిన కోడూరు అనురూప్ రెడ్డి మాస్టర్స్ చదువుతూ 5 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాడు. తాజాగా లూసియానాలోని టొరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లాడు. నీటిలోకి దిగిన తర్వాత హఠాత్తుగా తన ముగ్గురు ఫ్రెండ్స్ లోతు ప్రదేశంలోకి వెళ్లి రక్షించండి అంటూ కేకలు వేయడంతో అనురూప్ రెడ్డి ప్రాణాలకు తెగించి ఒక్కొక్కరిని పైకి లాగి ఒట్టుకు చేర్చారు. కానీ అనుకోకుండా ఫిషింగ్ రాడ్ కాలుకు చిక్కుకోవడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించాడు. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మేట్ మండలం కావడిపల్లి గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ రెడ్డి దుర్గాభవానీల రెండో కొడుకు అనురూప్ రెడ్డి. కొడుకు మరణించిన వార్త తెలియగానే తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. T8 స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సహకారంతో వారం రోజుల్లో అనురూప్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.